శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే ఇయర్ రింగ్స్. ఈ మేకింగ్ అంతా అయితే నేను నైట్ చేశాను. యాక్చువల్గా పాపిడి బిళ్ళ చేద్దామని చెప్పి అయితే ఈ స్టోన్స్ అవన్నీ అయితే అంటించి ఉంచాను. కాకపోతే ట్రై చేద్దామని చెప్పి ఐ పిన్స్ అవి పెడితే చాలా బాగుంది. ఇంకొకటి కూడా ట్రై చేసి ఇంకొక మేతి కూడా మేకింగ్ చేసి ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ చేశాను. దీని మేకింగ్ అంతా అయితే తీయలేదు నేను వీడియో. నైట్ అయితే అంతా చేసి B7000 అంతా ఆరిపోయి ఉంటుంది కదా అని చెప్పి నైట్ అంతా మేకింగ్ చేసి ఉంచాను. అవి లోరియల్ బీడ్స్కి నేను గ్రీన్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా అని చెప్పి గ్రీన్ కలర్ క్రిస్టల్స్ తోటి ఇలాగా లోరియల్ బీడ్స్ లాగా రెడీ చేస్తున్నాను. మల్టీ కలర్ స్టోన్ లేస్ పెట్టానని చెప్పి మల్టీ కలర్ లోరియల్ బీడ్స్ ఉంటే లోరియల్స్ కూడా అవి వేసాను. చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి. ఇలాగా మనం ఈ సువ్వలోకి వేసుకోవడానికి క్రిస్టల్ కిందకి పడిపోతుంది కాబట్టి స్మాల్ బీడ్ అనేది వేసుకుని ముందుగా తర్వాత క్రిస్టల్ వేసి మనం నోస్ ప్లేయర్తో చుట్టేయడమే. చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు లోరియల్స్ కూడా. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ వీడియో అనేది తీస్తుంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఒక్కొక్కసారి అంతే కదా, అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనుకున్నది జరుగుతూ ఉంటుంది. అలా అయితే అయ్యింది. ఇది కూడా చాలా ఓహెచ్పి షీట్ మీద చేస్తే అంత నాకు రాలేదు. నేను ఈ వ్యాక్ షీట్ మీద అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఓహెచ్పి షీట్ మీద కొన్ని అయితే మేకింగ్ బాగుంటాయి, కొన్నిటికైతే ఈ వ్యాక్స్ షీట్ అనేదే ప్రిఫరబుల్ అనిపిస్తుంది. అంతే కదా, మనం మేకింగ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది మనకి ఏది సూటబుల్ అవుతుంది దేనికి ఏంటి అనేది. ఇది నేనైతే చెప్పా కదా, ఒక వీడియోస్ ఛానల్ ఫాలో అవుతున్నా అని. తనైతే చాలా మంచి మంచి జుమ్కాస్ అవి చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇవైతే. ఇదిగోండి, ఇలాగా ఐపిన్స్ అన్నీ కూడా కొంచెం నోస్ ప్లేయర్ తోటి విడదీసుకోవాలి. ఇదంతా కూడా ఒక 7 hours అలా ఆరితేనే మనకి ఇంకా ఊడకుండా ఉంటాయి. B7000 అప్లై చేసేసి నేను కొంచెం క్లిప్ కూడా పెట్టాను స్టిక్ అవ్వడానికి. ఇదిగోండి, ఆ రౌండ్ కలర్ది ఉంది కదా, ఆ సర్కిల్స్ తోటి నేనైతే డ్రా చేసుకున్నాను. షేప్ అనేది అయితే కరెక్ట్గా వచ్చింది. ఇక మేకింగ్ అయితే చేసి కంపల్సరీ వీడియో పెడతాను నేను. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా, మనకి ఒక ఐడియా వస్తుంది. మనం 1-2 చేస్తూ ఉంటేనే కదా మనకి వచ్చేది. యూజ్ఫుల్ అవుతుంది మీకు కూడా అని చెప్పి అయితే నేను పెడుతున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, ఇలాగా 3 లోరియల్స్ మల్టీ కలర్ వేసి తర్వాత మనం మేక్ చేసుకున్న గ్రీన్ క్రిస్టల్ది తర్వాత మళ్ళీ ఇంకొక 3 లోరియల్స్ అయితే వేశాను. వైట్ అయితే ఇంకా బాగుంటుంది. నేను డ్రెస్కి మ్యాచింగ్ కూడా ట్రై చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే అసలు వెయిట్ లేవు, చాలా లైట్ వెయిట్గా లుక్ కూడా చాలా బాగున్నాయి. మనం ఇంత జుమ్కాస్ బయట తీసుకోవాలి అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా, మనకి చెవిది సాగిపోతుందేమో అన్నట్టుగా కూడా ఉంటుంది కదా. అలా కాకుండా ఇవైతే వెయిట్ లేవు, ఈజీగా మనం చేసుకోవచ్చు కూడా. మనకి డ్రెస్ మ్యాచింగ్కి మనం ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి కాస్ట్ పెట్టి తీసుకునే కన్నా జుమ్కాసు మనం మేకింగ్ చేసుకుంటే ఆ అవుట్ఫిట్ లుక్కే మారిపోతుంది ఇలా మ్యాచింగ్ ఉన్నప్పుడైతే. ఇంకా అలాగా 6 పెట్టాను నేను కింద హ్యాంగింగ్స్ పెడదామని. మనం ఇదే పైన కూడా కావాలనుకుంటే లోరియల్ బీడ్స్ అనేవి పెట్టుకోవచ్చు. మిడిల్లో కూడా నా దగ్గర వైట్ లోరియల్స్ అయితే అయిపోయాయి, తెచ్చుకోవాలి స్టోర్ నుంచి. నేను ఇంకా సువ్వలు కూడా గోల్డ్ కలర్వి ఉంటాయి, నా దగ్గర సిల్వర్వి ఉంటే మేకింగ్ అయితే సిల్వర్తో చేశాను. గ్రీన్ కలర్వి పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియట్లేదు, కాకపోతే ఏంటంటే మనకి దగ్గరగా చూస్తే తెలుస్తుంది లుక్ అనేది. ఇదిగోండి, ఇలాగా 6కి పెట్టేశాను. ఒక ఇయర్ రింగ్ అనేది మేకింగ్ చూపించాను నేను, ఇంకొకటి చేసేసాను ఇంకా వీడియో తీయకుండా. చాలా సింపుల్గా మనకి 1-2 వచ్చాయనుకోండి, మనం మిగిలినవన్నీ కూడా మనం ఈజీగా మేకింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం టైం లేని వాళ్ళు, మనీ ఎఫర్టబుల్గా పెట్టగలిగే వాళ్ళైతే బయట చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక మనమే చేసుకోవచ్చు. మెయిన్ అయితే కొంచెం దీనికి టైం అనేది ఇంపార్టెంట్ కదా. టైం ఉందనుకోండి నీట్గా ఫినిష్ అనేది అయితే వస్తుంది. ఇంకా మాటీలు అవి కూడా చేసుకోవచ్చు. మనకి ఏంటంటే వర్క్ అనేది ఒక ఐడియా ఉందనుకోండి, మనం ఆ ఐడియా ప్రకారం అయితే చేసుకోవచ్చు. ఇంతకు ముందు అయితే నెట్ ఫెసిలిటీ కొంచెం తక్కువ ఉండేది, యూట్యూబ్ చూడాలన్నా కూడా అప్పుడు నెట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళం. ఇప్పుడైతే నెట్కి కూడా ఫ్రీ నెట్ అంటే 2 GB అలా అరౌండ్ వస్తున్నాయి కాబట్టి మనం యూట్యూబ్లో కనిపించిందంటూ ఏం లేదు, మనం అన్నీ కూడా సెర్చ్ చేసుకుని నేర్చుకోవచ్చు. చాలా అఫోర్డబుల్గా ఉంది అదైతేను. ఇదిగోండి, ఫైనల్ లుక్ అయితే ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇదిగోండి ఇలాగా 2 జుమ్కాస్ అయితే చేసేసాక పైన అటాచ్ చేశాను సింపుల్గా. నేను ఇంకా బుట్టలు కూడా తీసుకువచ్చాను, వాటిని కూడా మేక్ చేయాలి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. మనకి పెట్టుకుంటే కూడా వెయిట్ అయితే ఎక్కువ ఏమీ లేదు, చాలా సింపుల్గా ఉంది. మనకి చెవికి కూడా ఇబ్బంది అనేది అయితే ఉండదన్నమాట, అంటే చెవి కొంచెం సాగిపోతుంది అలాంటిది అనేది. ఇదిగోండి ఫైనల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.